భయ్యా బర్త్డే చేస్తారు ఇది 95 న్యూస్ ఎంజాయ్ చేశాడు, సూపర్ ఎంజాయ్ చేశాను. మామూలుగా నచ్చలేదు నాకు. ఇస్తాను చాలా బాగుంది సినిమా, ఎంజాయ్ చేసుకోవచ్చు. కామెడీ కూడా సూపర్గా ఉంది, చాలా బాగుంది సినిమా. ఇస్తాను చాలా బాగుంది సినిమా, ఎంజాయ్ చేసుకోవచ్చు. కామెడీ కూడా సూపర్గా ఉంది, చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ వరకు ఒక రేంజ్ లో ఉంటే సెకండ్ హాఫ్ వరకు కామెడీకి ఇంకో రేంజ్ లో ఉంది. టాలెంట్ పర్సన్ ఈ సినిమాతో మంచి డాన్స్ కానీ తన యాక్టింగ్ కానీ ప్రూవ్ చేసుకుంది. మంచి అవకాశం వచ్చింది తనకి. డాన్స్లు రవితేజ గారు కన్నా హీరోయిన్ బాగా చేసింది. అంతకుముందు శ్రీకాంత్ గారు వాళ్ళ అబ్బాయితో చేసిన సాంగ్స్ అవి చూశాను. ఈ సినిమాతో అసలు మామూలుగా లేవు. అయితే ఎంజాయ్ చేశాడు, సూపర్ ఎంజాయ్ చేశాను. మామూలుగా నచ్చలేదు నాకు, ఎక్సలెంట్ నచ్చింది నిజంగా. భయ్యా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మ్యూజిక్ ఇంకోటేమో నేను అటాదిట్టగా నీకు అది కాదు బాబు అని. రవితేజ తీసిన ఇంతవరకు ఎన్ని సినిమాలు 65 సినిమాలు తీసాడు. 65 సినిమాలో బిగ్గెస్ట్ ఇంటర్వల్ సీన్ అన్నమాట. చాలా చాలా బాగుంది. కథ కూడా కొత్త కథ, చాలా డిఫరెంట్గా ఉంది. మా సాంగ్లో సార్ ఎక్సలెంట్ ఉంది సాంగ్స్. ప్రతి సాంగ్ బాగా మామూలుగా అంటే మామూలుగా సూపర్ ఎంజాయ్ చేశాను. ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా వచ్చి మూవీ చూడండి. నాకైతే బాగా నచ్చింది, మీ అందరు కూడా నచ్చుతుంది. బాగుందన్న ధమాకా మూవీ అయితే చాలా బాగుంది. రవితేజ కంబ్యాక్ హిట్ పడినట్టు చెప్పొచ్చు. ఈ డైరెక్టర్గా అయితే రవితేజ గారు క్యాలిబర్ని కరెక్ట్గా వాడుకున్నారు. కామెడీ కానీ ఫైట్స్ కానీ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా వర్కౌట్ అయింది. మైనస్ పాయింట్ అంటే ఏమైనా ఉందంటే కొద్దిగా ప్రిడిక్టబుల్ స్టోరీ, అది ఒక్కటి తప్ప మిగతా అంతా చాలా బాగుంది. అండ్ ఆ కామెడీ వచ్చేసి హైపరాది గారు ఫుల్ హైపరాది గారు రావు రమేష్ గారు కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వాళ్ళిద్దరు కామెడీ హైలైట్ ఉంటుంది. అండ్ రవితేజ గారి కంబ్యాక్ హిట్, కమర్షియల్ హిట్ అని చెప్పొచ్చు. రవితేజ గారు యాక్టింగ్ కానీ ఆ హీరోయిన్ కానీ ఎవ్రీథింగ్ డ్యూయల్ రోల్లో రవితేజ గారు చేస్తారు కానీ ఎక్సలెంట్ చేస్తారు. ఆయన కామెడీ టైమింగ్ అయితే ఇందులో పాత సినిమాల నుంచి కానీ రామారావు డ్యూటీ కానీ ఏ టైమింగ్ అయితే మనం రవితేజ గారిని మిస్ అవుతామో ఇందులో కరెక్ట్గా వస్తుంది. అండ్ రవితేజ గారి ఫ్యాన్స్ అయితే అదే చెప్తున్నాను కదా, ఫస్ట్ హాఫ్ వరకు ఒక రేంజ్ లో ఉంటే సెకండ్ హాఫ్ వరకు కామెడీకి ఇంకో రేంజ్ లో ఉంది. ఫస్ట్ హాఫ్ వరకు ఒక రేంజ్ లో ఉంటే సెకండ్ హాఫ్ వరకు ఇంకో రేంజ్ లో ఉంది. టోటల్ గా సినిమా మాత్రం బేవచ్చంగా ఉంది సినిమా. ఏదైనా అన్న రావు మెయిన్ గా చెప్పే ఎఫెక్ట్ ఏంటంటే కామెడీలో మాత్రం రావు రమేష్ హైపరాది మాత్రం చెట్ల నుంచి పగలపడి నవ్వులిస్తారు. ఒక జాతి రత్నాలు చూసినప్పుడు మీరు ఎంత అయితే ఎంజాయ్ చేశారో ఈ సినిమాని చూసినప్పుడు కూడా రావు రమేష్ హైపరాది కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. అంత కామెడీ ఉంది, చాలా చాలా బాగుంది సినిమా మాత్రం. 5కి 5 అంటే ఇస్తాను నేను రేటింగ్ అయితే. ముఖ్యంగా యూత్ కన్నా యూత్ అయితే ఏళ్ళు వేస్తూ సట్లు చింపుకుని చూస్తారు సినిమా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా సట్లు చింపుకుని చూస్తారు. సింగిల్ థియేటర్లో అయితే చాలా బాగుంది. ఎక్కడ అసలు బోర్ అన్న మాట చెప్పక్కలేదు. నేను బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, చాలా గ్యాప్ తర్వాత అన్నా రవితేజ చించారన్న నాకు. ఒక విక్రమార్కుడు సేమ్ విక్రమార్కుడు, ఒక క్రాక్, అంతకన్నా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. యాక్టింగ్ అయితే విక్రమార్కుడు కన్నా ఇందులో డబల్ ఉంది, అంతే ఎనర్జెటిక్ ఉంది. సినిమా అయితే మామూలుగా కాలేదు. మనోడు స్కూల్ మానేసి మరి సినిమాకి వచ్చాడంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలి. తీసుకొచ్చిన సినిమాకి ఇద్దరు చూసారు. నువ్వు ధమాకా సినిమా చూసావా? రవితేజ బాగా నచ్చాడా? ఒకటి ఏదో సినిమా పేరు చెప్పు. రవితేజ మాస్ మహారాజా అలా చూడు, అలా చూస్తే మాస్ మహారాజా తగ్గేది లేదు. కొత్త రకంగా చూపించిన త్రినాథ్కి, రైటర్కి, ప్రసాద్ అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే క్రాక్ తర్వాత రవితేజ అన్నకి పడ్డ బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉందంటే ఇది ధమాకా మటుకు మాత్రమే అన్న. చాలా అంటే చాలా బాగుంది అన్న. 5కి 4.5 ఇవ్వచ్చు అన్న పక్క. ఎందుకంటే భయ్యా బర్త్డే చేస్తారు ఇది 95 న్యూస్. ఈ సినిమా గురించి ఏం చెప్పాలి భయ్యా? ధమాకా మామూలుగా అయితే గజగజలాడిచ్చింది. శ్రీలీల గారు రవితేజ గారు ఎక్కడ ఉన్నా మీరు ఇద్దరు సుఖంగా ఉండాలి సార్. మీరు ఇద్దరు మేడ్ ఫర్ ఇచ్చేస్తారు. ఇద్దరు పెళ్లి చేసుకున్నా తప్పలేదు సార్, అంత బాగా యాక్ట్ చేశారు ఇందులోని. ఆ ఫ్రేమ్ చూస్తుంటే ఇద్దరు కపుల్స్ ఏమో అనిపించింది, అంత బాగా యాక్ట్ చేశారు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, బీజిఎం, ఎవ్రీథింగ్ ప్రతిదీ చాలా బాగుంది. అందరికీ నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్. మాస్ మహారాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వేల ఓపిక లేక వెళ్ళిపోతున్నా, అయినప్పటికీ సూపర్ సినిమా, చాలా బాగుంది. ఒకవేళ మీకు అడ్మిట్ అయిపోతున్న ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ SSP PAVAN పవన్ SSPకి మెసేజ్ చేయండి.
రేపు మార్నింగ్ 8:45 షోకి టికెట్ పట్టాలండి. థ్యాంక్ యూ. అంటే అది టైటిల్లోనే మనకి అర్థమైంది అనమాట. డబుల్ ఇంపాక్ట్ అంటే 2 క్యారెక్టర్స్ ఉంది. చాలా కొత్తగా ఉంది. రవితేజ అన్న ఒక వింటేజ్ అయ్యి ఫ్యాన్స్ ఏం కావాలో అనే బాగా ఆలోచించి తీసినట్టు ఉన్నాడు అనమాట. ఒక విక్రమార్కుడు మిరపకాయ సినిమాలో ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాడో ఈ సినిమాలో కూడా అంత ఎనర్జెటిక్గా ఉంది. అసలు ఇంటర్వ్యూలకు అయితే మైండ్ పోతుంది ట్విస్ట్. నిజంగా చెప్తా ఉన్నాను. ఈ ఇయర్కి మంచి బూస్ట్ అప్ ఇచ్చాడు అనమాట. రవితేజ అంటేనే ఒక ఎనర్జీ అంటేనే రవితేజ. బూస్ట్ ఈ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ నిన్నటి వరకే. కానీ ఈ సినిమా చూశాక రవితేజ ఈ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనే చెప్పొచ్చు అనమాట. అంత లెవెల్లో ఉంది. శ్రీలీలను మించే డ్యాన్స్ చేశాడు అనమాట. ఆ ఎనర్జీ ఏంటంటే అన్నకి ఏజ్ అయినా కానీ అమ్మాయి చిన్న ఏజ్ అయినా కానీ ఈక్వల్గా డ్యాన్స్ చేశాడు. అంటే ఆ పర్ఫార్మెన్స్ మ్యాచ్ చేశాడు. మూవీ చూస్తున్నంత వరకు ఒక విక్రమార్కుడు మిరపకాయ ఎంత ఎంజాయ్ చేస్తామో అంత ఎంజాయ్ చేసాం అనమాట. ఇటువంటి సినిమాని ఎప్పుడు రవితేజ ఇంత ముందు చేయలేదు. అన్ని క్యారెక్టర్లు మిక్స్ చేశాడు. మెయిన్ స్టైల్ ఒక డిఫరెంట్ స్టైల్గా ఉందన్నమాట. మూవీ అయితే టెర్రిఫిక్గా ఉంది. వాచబుల్. ఇయర్ ఎండ్కి మంచి బూస్టప్ ఇది. నాకు వేరే లెవెల్లో ఉంది. అది మా B క్లాస్ C క్లాస్ వాళ్ళకి అయితే వేరే లెవెల్ ఇంకా అనమాట. అదే బుల్లెట్ గాజువాక సాంగ్, అది పల్సర్ బండి అది ఉంది కదా సాంగ్, అది ఆ సాంగ్ పెట్టారనమాట. డ్యాన్స్ బాగుందన్నమాట. గబ్బర్ సింగ్ లో కామెడీ ప్యారడీ సాంగ్స్ ఎలా ఉంటాయో దీంట్లో కానీ అలానే ఉంది. జనాలకు కనెక్ట్ అయింది. అది మూవీ అయితే వాచబుల్. మంగ్లీ బాగుంది. అదే కదా వాయిస్ లోనే ఒక మ్యాజిక్ ఉంటుంది. కామెడీ బాగుంది. హైపరాది జబర్దస్త్ లో ఎలా కామెడీ ఉందో ఇప్పుడు చేసిన సినిమా లెక్కల హైపరాది ఇది బెస్ట్. ఇది బాగుందన్నమాట. హైపరాది కామెడీ చూడాలనిపిస్తుంది. ఈ సినిమా అంటే పాత అంటే అదే విక్రమార్కుడే గుర్తుకొస్తా ఉంది. ఏంటంటే ఒక పక్క సీరియస్, ఒక పక్క ఎమోషన్, ఒక పక్క కామెడీ. కాకపోతే ఒక చిన్న డిసప్పాయింట్ బ్రహ్మానందం లేడు. బ్రహ్మానందం ఒక 2 నిమిషాలు పెట్టున్నా కానీ ఇంకా వేరే లెవెల్లో ఉండు. అది ఒక్క రవ్వ కొంచెం అయింది. ఏంటంటే బ్రహ్మానందం రవితేజ అంటే కామెడీ అంటేనే ఇంక వీళ్ళిద్దరే గుర్తుకొస్తారు. కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయాలని అనుకుంటున్నాం. రవితేజకి మంచి ఇట్టు పడ్డది. మళ్ళీ జనవరిలో కానీ వార్నింగ్ ఉంది వాల్తేరు వీరయ్య. ఇంకా దాంతో కానీ అన్న ఇట్టు పడుతుంది. వింటేజ్ రవితేజ అన్న బాగా ఫ్యాన్స్ ఏం కావాలని కోరుకుంటున్నారో మొత్తం చూపించాడు అన్న. బాగుంది. లవ్ సీన్స్ వేరే లెవెల్ అన్న. వేరే లెవెల్ ఉంది. ఇప్పుడే డబుల్ ఇంపాక్ట్ భయ సినిమా మాత్రం వేరే లెవెల్. మాస్ మహారాజ్ జాతర అంటే మళ్ళీ మొదలైంది భయ. అది ఆమె పవర్ స్టార్ ఫ్యాన్. రవితేజ కూడా సపోర్ట్ చేస్తాం. సో సినిమా వచ్చేసి వేరే లెవెల్. ఫైట్స్ కానీ ఎలిమెంట్స్ కానీ ప్రతి ఒక్క సీను సూపర్. శ్రీలీల రవితేజ కాంబినేషన్ మొత్తం అదృశ్య భయ. వేరే లెవెల్. పాటలు కానీ ఆ మంగ్లీ సాంగ్ కానీ జింతాక్ చిత మొత్తం డైరెక్టర్గా తీసిన విధానం సూపర్ ఫెంటాస్టిక్ అండి. బాగా తీసాడు. అద్భుతంగా ఉంది సినిమా. మొత్తం గోల థియేటర్ మొత్తం బద్దలే. మొత్తం వేరే లెవెల్ ఉంది. మాస్ జాతర మళ్ళీ మొదలైనట్టు అనిపిస్తుంది భయ. ఆమె పవర్ స్టార్ ఫ్యాన్. రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఇరగదీస్తారు ఫైట్లు మాత్రం. అది వచ్చేసి ఆఫ్టర్ ఆల్ వెరైటీ అంటే ఖచ్చితంగా ఇప్పటికీ ఆయన ఓవరాల్గా బాగానే తీస్తాడు. సో బాగుంది. అద్భుతంగా ఉంది. ఫుల్ ఎంజాయ్. థియేటర్లు మొత్తం ఈలలు గోలలు మొత్తం ఎగిరేస్తే చేస్తారు భయ. ప్రతి ఒక్కరు అందరు చూడదగ్గ సినిమా. శ్రీలీల రవితేజ కాంబినేషన్ అదృశ్య భయ. ఇద్దరు పేరు వాళ్ళిద్దరు రొమాన్స్ కానీ అన్ని ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ సూపర్ సూపర్ సూపర్. ప్రతి ఒక్కరు వచ్చేసి అంటే మాస్ మహారాజ్ అంటే రవితేజ మళ్ళీ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాతో. మళ్ళీ అంటే ఇంతకు డిఎస్ఎస్ అన్నారు కదా. సో ఈ మూవీతో మళ్ళీ మాస్ మహారాజ్ అంటే ఏంటో చూపించాడు. ఈ మూవీతో మళ్ళీ వేరే లెవెల్. సపోర్ట్ చేస్తాం. మాది నెక్స్ట్ వాల్తేరు వీరయ్య ఉంది కదా అన్నయ్య సినిమా, అందులో కూడా పాత్ర చేశారు కదా. రవితేజకి ఎప్పుడు ఉంటుంది అన్నయ్య. జింతక జింత జింతక జింత ఇక్కడే ఉన్నాడు. మనం అందరం ఒకటే అన్న. జింతక జింతక జింత అట్ట అంటే ఆడదాన్ని కాదు బా. నేను మగాన్ని కానీ పల్సర్ బైక్ మీద రాను బాబు. మామూలు లేదురా బాబు మూవీ. చెప్తున్నా కదా RCBకి కప్పు లేదు, రవితేజ అన్నకి తిరుగు లేదు. మా ఇంట్లో ఉంది స్విమ్మింగ్ పూల్. శ్రీలీల గారు లెవెల్ అన్న. డ్యాన్స్ కానీ సాంగ్స్ కానీ మూవీ డైరెక్టర్ గారు ఎక్కడున్నారో నాకు దండం పెట్టాలి. ఎందుకు తెలుసా? రవితేజ గారి పల్స్ పట్టుకున్నాడు. రవితేజ గారికి ఏం సెట్ అయిద్దో అది మనకి ఇచ్చి పడేసిండు లోపల. ఇది క్రాక్కి 10 ఉందన్న. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. వేరే లెవెల్ బ్లాక్ బస్టర్ మూవీ ఆఫ్ ద 2022. రవితేజ అన్న ఇస్ బ్యాక్. మాస్ మహారాజా ఇస్ బ్యాక్. ఎంజాయ్ పండుగ.
ఫైటింగ్ సీన్స్ ఒక్కొక్క షాట్ కి మత్తిపోయింది. ఆ సాంగ్స్ ఏందన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందన్న, మంగళి గారి వాయిస్ గింగిరా గిరా ఉంటుంది. మైండ్ పోతుంది ఆ మూవీలో. ఏం యాక్టింగ్ అన్న, మాస్ మహారాజా ఫైటింగ్ సీన్లు ఎప్పుడు చూడలేనా. ఇన్ని సినిమాలు తీసిండు, ఇన్ని సినిమాలు యాక్టింగ్ ఏడా చూడలేదు. కామెడీ యాక్షన్ ఫైట్ సీన్స్ ఏమన్నా అసలు. శ్రీలీల గారి యాక్టింగ్ ఒక్క సీన్ ఉంటుంది, నడుం పట్టుకుంటాడు. అక్కడ రొమాన్స్ మాత్రం వేరే లెవెల్. ఒక్క సాంగ్ ఉంటే జిత్తక్క అబ్బా అసలు ఏమన్నా. శ్రీలీలతో చాలా మంది ట్రోల్ చేశారు, ఏజ్ అది ఇదని. ఏజ్ కాదన్న, కెమిస్ట్రీ ముఖ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మాయి కాదు, హీరో ఆలోచిస్తాడు ఈ అమ్మాయితో నేను యాక్ట్ చేయగలను అనేసి. అదే విధంగా రవితేజ ఎక్కడ బోరు కట్ల అసలుకి. శ్రీలీలను మించేసిన డ్యాన్స్ చెప్పాలంటే, ఎగిరడం కానీ గెంతులు వేయడం కానీ ఒక ఎనర్జీ మామూలుగా ఒక షేక్ అవుతున్నట్టు ఉంది థియేటర్ లాస్ట్ అవుతే. చాలా అద్భుతంగా ఉంది. మంచి హిట్ పడ్డది. ఇయర్ ఎండ్కి మంచి బూస్టప్, 2022కి మంచి బూస్టప్ ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ అన్నే మొదలు పెట్టాడు క్రాక్తో, ఈ ఇయర్ ఎండ్తో మంచి కొట్టాడు. మళ్ళీ జనవరిలో కానీ వాల్తేరు వీరయ్య. మాకు ఇప్పుడే దీపావళి, ఇది విష్ యూ హ్యాపీ దీపావళి టు ఆల్ రవితేజ ఫ్యాన్స్ అనమాట. మంచి ఆకలి మీద ఉన్న టైంలో మంచి హిట్ పడ్డది. చాలా సంతోషంగా ఉంది. కావాలంటే మీరు మూవీ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది మాటల్లో చెప్పేదాన్ని. ఇప్పుడు యూత్కి ఏంటంటే రవితేజ గురించి చెప్పాలి, ఎనర్జీ. ఇప్పుడు యూత్ ఏంటంటే క్రికెట్ ఆడాలంటే సోంబేర్లు అవుతున్నారు, అలాంత దూరం నడవనరా అంటే సోంబేర్లు అవుతున్నారు. రవితేజ అని చూడండి రా బాబోయ్, ఆ ఎనర్జీ ఏందో. చికెన్ మటన్లు తింటే కాదు ఎనర్జీ వచ్చేది, ఇటువంటి క్యారెక్టర్లు చూస్తే మాకు వస్తుంది ఎనర్జీ. ఈ క్యారెక్టర్ చూసి వస్తూ ఉంది ఎనర్జీ. అంటే ఎనర్జీ అంటే అటువంటిది. కాబట్టి రవితేజకు ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది, మంచి స్టైల్, బాగా పడ్డది, బాగా కనెక్ట్ అవుతారన్న. ఇంకా సంక్రాంతి కాక ఈ మూవీ వెళ్ళిపోతుంది. రేటింగ్ 4.5 ఇస్తాను. కామెడీ పరంగా అన్ని పరంగా బాగుంది. సినిమా బాగుంది కాబట్టి చెప్పాలి మనము. నచ్చిన సీన్ కామెడీ అన్న, కామెడీ స్టైల్ రవితేజ స్టైల్ డిఫరెంట్గా ఉంది, బాగా చూపించాడు. డ్యాన్సులు కానీ బాగున్నాయి, సాంగ్స్ వేరే లెవెల్లో. ముందే ఆల్రెడీ లుక్స్ అంతే బాగుంది అసలుకి. డ్యాన్స్ వేరే లెవెల్లో ఉంది చెప్పాలంటే. వాచబుల్, ఫ్యామిలీతో 3-4 మేము ఇప్పుడు స్టెప్ లేదు ఇంకేముంది. ఇంకా చింతాక అంటే ఫస్ట్ మూవీ కదా తెలుగులో, అంటే అది రాఘవేంద్రరావు గారు కాబట్టి అది ఒకరవ కంట్రోల్లో ఉన్నారు. ఇంక ఈ సినిమాలో టాప్ లేచిపోయేసింది అనమాట శ్రీలీల గారిది. ఏంటంటే శ్రీలీల ఇంకా నెక్స్ట్ చెప్పబోయేది ఏంటంటే సాయి పల్లవి కాంపిటీషన్ వస్తుంది. మీరు ఈ సినిమా సాంగ్స్ చూడండి, ఆ అమ్మాయిలో మంచి పర్ఫార్మెన్స్ ఉంది, మంచి యాక్టర్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలుగు మాట్లాడుతూ ఉంది. హీరోయిన్స్ తెలుగు మాట్లాడినప్పుడు మనకు కూడా ఒక ఫీల్ ఉంటుంది. అంటే ఎంతకారికి డబ్బింగ్ చెప్పడం, మన సమంత గారు సాహసం చేసి డబ్బింగ్ చెప్పారు, బాగానే ఉంది. వాళ్ళు తెలుగులో మాట్లాడితే మనకి కనెక్ట్ ఉంటాయి. ఒకసారి డబ్బింగ్ చెప్పిన వాళ్ళు పెదాలు సింక్ కావు తెలుస్తుంది. కానీ ఆ అమ్మాయి డబ్బింగ్ చెప్పడం చాలా బాగుంది. అంటే పదాలు కానీ బాగా వినడానికి బాగున్నాయి డబ్బింగ్ చెప్పిన. ఓవరాల్గా మూవీ వాచబుల్ అన్న. ఆట వచ్చినప్పుడు ఇంకేమలే, ఇంకా రవితేజని చూసానే ఉండిపోయి ఇంకేం గుర్తుకు రాలా అసలు. అంత బాగుంది అన్న మూవీ, వేరే లెవెల్ అన్న. ఐమాక్స్ కాబట్టి కంట్రోల్లో ఉన్నాను. ఇంకా మాస్ అవుతే ఇంకా బట్టలు చింపుడే, జింతాక కొడితే మడతడి పోవడాలి అన్నట్టు ఉంటుంది అన్నమాట. బాగుందన్న మూవీ. రవితేజ ఎనర్జీకి యాడ్సప్ అన్న. ఇది 3-4 టైమ్స్ చూడు నువ్వు కావాలంటే టికెట్ కానీ నేనే తీస్తాను. నీకు బోర్ కొడితే నువ్వు వచ్చి నన్ను అడుగు, అంత బాగుంది మూవీ. ఏంటిది నేను చూసాను, క్రాక్ చూసాను, చూస్తాను. నేను ఈరోజు లీవ్ వేసి వచ్చాను, బెంగళూరు నుంచి వచ్చాను నేను. కానీ ఇక్కడ మన తెలుగు సినిమా అది ఇది అనేసి లీవ్ వేసి వచ్చిన దానికి ఏంటంటే మంచి ఎనర్జీ ఉంది, నాకు ఎనర్జీ వస్తూ ఉంది. ఇప్పుడు ఉండే యూత్కి ఏంటంటే ఎనర్జీ డబల్ సాటిస్ఫాక్షన్. దీపావళి జరుపుకొని పోతున్నట్టు ఉంది, కాకపోతే టపాసులు ఎత్తుకొని పోవడం లేదు. లోపలే దీపావళి అయిపోయింది ఆల్రెడీ. అదే ఒక డైలాగ్ గానే ఉంది. దీపావళికి అందరూ 6 గంటలకు జరుపుకుంటే కొంతమంది తుత్తరనాయాల్లో 4 గంటలకే జరుపుకుంటారు. అంటే మాలాంటి వాళ్ళు. అంటే రవితేజ అన్న డ్యాన్స్ పరంగా కానీ ఇరగదీశాడనే చెప్పొచ్చు. మంచి మూవీ ఇది, ఫ్యామిలీతో చూడవచ్చు. ఎక్కడ డబల్ మీనింగ్ డైలాగ్స్ కానీ లేవు. ఐపరాది కానీ ఇన్ని చేసిన సినిమాల కన్నా ఇది మంచి కామెడీ పడ్డది, మంచి టైమింగ్, మంచి క్యారెక్టర్. శ్రీలీలకి మంచి భవిష్యత్తు ఉంటుంది అన్న. ఈ సినిమాలో మీరు మిస్ అవుతారా? బ్రహ్మానందం అన్న. బ్రహ్మ ఇంకా కామెడీ అంటే రవితేజ, బ్రహ్మానందం అంటే ఇంకా వాళ్ళ జీలకర్ర బెల్లం కలిసినట్టు ఉంటుంది అన్నమాట. ఇంకా బ్రహ్మానందం 2 నిమిషాలు ఉన్నా కానీ ఇంకా బాగుండు. ఇంకా వాళ్ళది వేరే లెవెల్ కదా, ఒక్కరో బాగుండు. బ్రహ్మానందం తర్వాత ఆ లెవెల్ కామెడీ యాక్టర్ ఎవరు రాలే ఇంకా, అందుకనేసి ఆయన ఒక్కరో గుర్తు చేసుకోండి. అందులో బ్రహ్మానందం రవితేజ అంటే రవితేజ కానీ పిచ్చెక్కిపోతాడు అనమాట, పైకి వెళ్ళిపోయి. ఇప్పుడు ఇంక వాల్తేరు వీరయ్య, ఇంక ఈ సినిమా ఎనర్జీ ఉంది. ఇంకా జనాలు అంటే అది వేరే లెవెల్లో ఉంటుంది. అది ఇంకా మెగాస్టార్ అంటే ఆయన వేరే లెవెల్. అందులో మన రవితేజ అన్న గారు కానీ మెగాస్టార్ ఫ్యాన్. వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంకా బ్రదర్స్గా చూస్తూ ఉంటే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా జనవరిలో మాత్రం ఇంకేం ఉండదు థియేటర్లో. ఇంకా ఓర మాసు కాదు, వీర మాసు అన్నీ కలిపి కొట్టుడే ఇంకా అన్నమాట. సునామీ వస్తుంది ఇంకా అంతే. అది బాగుందన్న మూవీ అయితే వాచబుల్. థ్యాంక్ యూ. అవుతారా మీరు ఫస్ట్ పార్ట్ 1 కన్నా పార్ట్ 2 మంచిగా ఉందా? మీరు ఏం ఎక్స్పెక్ట్? పార్ట్ 2 చాలా బాగుంది, బట్ ఏంటంటే మధ్యలో ల్యాగ్ అయింది. మూవీ అయితే విజువల్స్ కోసం చూడాలి. 3D చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, బట్ ఏంటంటే ఫైటింగ్ తక్కువ ఉంది. అవతార్ ఫస్ట్లో మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, సెకండ్ బాగుంది కూడా. ఎక్స్పీరియన్స్ విజువలైజేషన్ కోసం ఎక్కువ చూడాలి. మీరు ఎక్కువ
మనం చూసింది దాని తర్వాత మనకి ఇదే కదా ఎక్కువ ఎక్స్పెక్ట్ ఫైటింగ్ సీనే కదా ఎక్స్పెక్ట్ చేసేది. బట్ మేబీ పార్ట్ 3 కూడా చాలా బాగుంది. ఎక్కువ నచ్చింది సీన్ అంటే యాక్టర్ నచ్చింది అంటారు, మీకే నేనే అంత చూడలేదు అంటే యాక్టర్ అని కాదు, జస్ట్ ఐ వాంట్ గో ఫర్ విజువలైజేషన్స్. జస్ట్ విజువలైజేషన్ అయితే ఆసం అసలు రియల్లీ 3Dనే బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 3Dలో నిజంగా ప్రతి ఒక్క సాంగ్ కానీ ఫైట్స్ కానీ ఎనర్జీ అంటే మామూలు ఎనర్జీ కాదు. మాస్ మహారాజ్ లుక్ సూపర్ ఉంది, మంచి యాక్టింగ్ చేశాడు, డ్రెస్సింగ్ కానీ ఏదైనా ఎక్సలెంట్గా ఉంది. స్టోరీ బాగా నచ్చింది, కంటెంట్ మొత్తం మస్తు సూపర్గా ఉంది. మీ అందరికి నచ్చుతుంది, తప్పకుండా వచ్చి సినిమా చూడండి. ఇంకేమైనా అడగడం డౌట్ చెప్తాను. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మీకు సూపర్ భయ్యా. ఏందా అసలు ఇట్లా చెవులను దూరిపోదు, ఇటు దూరిపోదు ఏం భయ్యా, ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. ఎక్సలెంట్ అనిపించింది నాకు. శ్రీలీల యాక్టింగ్ సూపర్ ఉన్నదండి, బాగా చేశారు యాక్టింగ్. నిజంగా నాకు ఎంత అంటే నాకు చాలా అనిపించింది, కొత్తగా అనిపించింది సినిమాని చూస్తుంటే. మామూలు మాస్ రాజా అంటే అప్పట్లో నేను రాజా దిస్ గ్రేట్ చూసినాను, తర్వాత ఏది క్రాక్ మూవీ చూసాను. ఆ 2 సినిమాలు కలిపితే ధమాకా ఎక్సలెంట్, రెండింటికన్నా సూపర్గా ఉంది సినిమా. మాత్రం నాకు బాగా నచ్చింది. స్టెప్ జింతక్క 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 జింత జింతక్క ఏంది భయ్యా జింతక్క 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 నాకు రావట్లేదు. ఎక్సలెంట్ వేసాడు మన వర్తయ్య మాసన్న. మీరందరూ కూడా మస్తు ఎంజాయ్ చేస్తారు సినిమాని, బాగా ఉంటుంది. మీరందరూ చూడండి వచ్చి, పక్కా చెప్తున్నా. ఫైట్స్ ఎక్సలెంట్ సూపర్. అసలు ఏందండి ఆ ఫైట్, గాల్లో ఎగిరి ఇట్లా పడితే కింద లేచి డిస్కి డిస్కి డిస్కి, ఈ అమ్మ జీవితం మామూలు ఎక్సలెంట్ ఉన్నాయి ఫైట్స్ మాత్రం. ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ లవర్స్ కానీ ప్రతి ఒక్కరిని చూసే మూవీ భయ్యా, అది సూపర్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఓవరాల్గా అందరూ ఫ్యామిలీ చూసి ఎంజాయ్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు మూవీ. వాళ్ళకి ప్రాబ్లం డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, సౌండ్ సిస్టమ్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ నాకు బాగా నచ్చింది. ఓవరాల్గా అయితే సినిమా మాత్రం అందరు చూడొచ్చు, అందరు చూసే సినిమా అనేది సూపర్ ఎంటర్టైన్మెంట్. ప్రతి ఫస్ట్ కానీ లాస్ట్ దాకా ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది, సెకండ్ హాఫ్ అలా ఉందని చెప్పి చెప్పుకోవడానికి ఏం లేదండి. 2 బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ నుంచి ఎంత ఎనర్జీగా మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామో, సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత కూడా అంతే. లైఫ్ ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది, మామూలుగా ఎక్సలెంట్ అనిపించింది నాకు. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఉంటుందండి.